ఈ సల్ఫర్ కూడా మనకు పెరుగుదల దశలో కావాలి, పూత దశలోనూ కావాలి. పూత దశలో కూడా ఈ మొగ్గకి కొమ్మకి మధ్య బంధాన్ని దృఢంగా ఏర్పరచడంలో కూడా ఈ సల్ఫర్ పాత్ర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము ఈ సల్ఫర్ని పెరుగుదల దశలోనూ పూత దశలోనూ 2 దశల్లోనూ వినియోగించుకోవాలి. ఈ సల్ఫరు తేలికపాటి నేలల్లోనూ ఇసుక నేలల్లోనూ వీటి లోపం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అధిక వర్షపాతము ఉన్న ప్రాంతాలలో కూడా సల్ఫర్ లోపము ఎక్కువగా ఉంటుంది. ఈ సల్ఫర్ లోపించినప్పుడు పైన ఉన్న లేత ఆకులు బాగా లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కింద ముదురు ఆకులు పసుపు వర్ణంలోకి మారుతాయి. మొక్క మొత్తము మనకంటే పైరు మొత్తము చూడడానికి కూడా లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అంటే ఉండవలసిన ఆకుపచ్చదనము ఈ సల్ఫర్ లోపించినప్పుడు ఉండదు. లేత ఆకుపచ్చ రంగులో మనకు పైరు మొత్తం కనిపిస్తుంది ఈ సల్ఫర్ లోపించినప్పుడు. సో ఈ సల్ఫర్ లోపించడం వల్ల మనకు ప్రోటీన్లు, విటమిన్లు, అమినో ఆమ్లములు వాటి చర్య మందగమనంలో జరుగుతుంది. అంతేకాకుండా నత్రజనిని సంగ్రహించడం కూడా ఆ చర్య అనేది కూడా మందగమనంలో జరుగుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం ఈ సల్ఫర్ని విస్మరించరాదు.